నాకు నేను ఒప్పుకోను. రవితేజ సినిమా తీయడం మానేమని ఉంటే ఆడుకోతుంది ఆడ తప్పేసుకోవడం ఏంటన్నయ్య. ఎన్ని ఆరు ఒప్పుకున్నాం, మళ్ళీ ఇది ఏడో డిసాస్టర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏకే రియాలిటీ. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇరుముడి మూవీ రివ్యూ. ఈ రివ్యూలో వచ్చేసరికి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, పబ్లిక్ టాక్ అయితే ఉంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తుంటే మన ఛానల్ వచ్చేసరికి న్యూ రిలీజ్ మూవీస్ అయితే అప్డేట్స్ పక్కా పీక్స్లో ఉంటాయి. ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసండి. లైక్ కొట్టిన తర్వాత కింద హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, హైప్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఇంకెందుకు లేటు లెట్స్ వాచ్ అవర్ వీడియో. ఇరుముడు మూవీ. ఈ మూవీని డైరెక్ట్ చేసింది శివ నిర్వాణి. శివ నిర్వాణి మూవీస్ పెద్దగా చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. కొన్ని మూవీస్ అయితే చెప్తా వినండి. ఫస్ట్ బాగా అంటే బాగా తెలిసిన మూవీ నిన్ను కోరి, చాలా అంటే చాలా మందికి ఫేవరెట్. అట్ ద సేమ్ టైం మజిలీ, టక్ జగదీష్, విజయ్ దేవరకొండ, ఖుషి అనే టక్ జగదీష్, ఈ రెండు కొంచెం స్లో వచ్చామగా, ఈ రెండు మాత్రం పీక్స్. కానీ శివ నిర్వాణి మొత్తం మూవీస్ తీసుకుంటే ఇప్పుడు ఇరుముడియే ది బెస్ట్ అనేలా ఉంది మూవీ. సరే, కమింగ్ టు పాజిటివ్స్ వచ్చేసరికి స్టోరీ నెక్స్ట్ లెవెల్. వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద స్టోరీ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. అంటే మనం ఏదైతే ఊహిస్తామో అది మాత్రం జరగదు, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి మ్యూజిక్ పీక్స్. నువ్వు అసలు ఎంత పీక్స్ అంటే అది వేరే లెవెల్ అంతే. తర్వాత మనందరి ఫేవరెట్ అయిన ఇరుముడిలో సాంగ్ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి. ఆ సాంగ్ కి థియేటర్ దద్దరిల్లిపోయింది. పీక్స్ అంటే పీక్స్, అసలు గూస్ బాంబ్స్ ఆ సాంగ్ కి. థియేటర్ మొత్తం డాన్స్లు. ఇవి చాలా అంటే చాలా వరకు పాజిటివ్స్. ఇంకా పాజిటివ్ వచ్చేసరికి ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. అబ్బా నిజం చెప్తున్నాను. కొంతమంది అంటున్నారు నేషనల్ అవార్డు కూడా రావచ్చేమో అని. నేషనల్ అవార్డు వచ్చిద్దో లేదో తెలియదు, కానీ ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇవే పాజిటివ్. ఫస్ట్ హాఫ్లో అయితే స్టోరీని అలా ముందుకు తీసుకెళ్తూ జరుగుతూ ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ హాఫ్. ప్రీ ఇంటర్వెల్ కూడా ఓకే, బాగుంది, చాలా బాగుంది అనిపించింది. తర్వాత నుంచి గూస్ బాంబ్ స్టఫ్. సెకండ్ హాఫ్లోనే మనం మల్లెపూల పల్లకి అనే పాట ఉండిద్ది. మిగిలినదంతా స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లో నీకు క్లారిటీ వచ్చింది. ఊహించిన వాళ్ళందరూ ఎనిమిస్ ఉంటారు, ఇది మాత్రం ఫిక్స్. ఇంకా కమింగ్ టు నెగిటివ్స్ వచ్చేసరికి ఏం లేవు అబ్బా నెగిటివ్స్ చెప్పడానికి. ఫస్ట్ టైం ఒక మూవీలో నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు. అంటే రవితేజ్ అన్న కంబ్యాక్ మూవీ అవ్వడం వల్ల, మళ్ళీ శివ నిర్వాణి కంబ్యాక్ మూవీ అవ్వడం వల్ల, లేకపోతే ఆ మూవీ స్టోరీలో దమ్ముండడం వల్ల కానీ నెగిటివ్స్ అయితే చెప్పడానికి ఏమీ లేదు, అంతే. ఇంకా కమింగ్ టు పబ్లిక్ టాక్ చూసేయండి, రచ్చ రంబోల్లా ఉంది. యునానిమస్ పాజిటివ్ టాక్ ఎక్కడ చూసినా కానీ. అందరూ రివ్యూ చాలా బాగుంది సినిమా మాత్రం. చెప్తున్నాడు ఎక్సలెంట్ సినిమా. చాలా రోజుల తర్వాత మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. మాస్ మహారాజ్ అంటే అలాగుంటాడు, మంచి చూపించాడు మనకి. ఇరుముడి సాంగ్ ల్యాండింగ్ అయితే దిలీప్ ప్రకాష్ ఎరగ తీసాడు. అసలు 2 సార్లు ఉంటే 2 వర్షాలు ఉంటాయి, 2 వర్షాలు కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. థియేటర్ లో చూడాలి అంతే. నిన్న ముఖ్యమంత్రి అనలేదు, అందరు రావచ్చు. సూపర్ కొంది రవితేజ అన్న కంబ్యాక్ పక్క సూపర్ కొంది. డిసప్పాయింట్మెంట్ అని దీంట్లో మాత్రం ఇప్పుడు థియేటర్ చూస్తే మాత్రం పీక్ థియేటర్ లోనే చూడాలి సినిమా. ప్రతి అమ్మాయి చూసే సినిమా ఇది. సినిమా పీక్స్ లో ఉంది. రవితేజ అన్న కంబ్యాక్ పక్క ఎట్లా పీక్ లో రేంజ్ లో ఉంటాయి. తీసాడు 10 రేటింగ్ ఇద్దామంటే 10/10 ఇస్తాను. సూపర్ అయితే ఎవడైనా చూడాలి అంటే ఏం చెప్తారు, వెళ్ళి చూసేయండి, పక్కా థియేటర్ వెళ్ళి చూడండి. ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్ స్టోరీ అయితే కాదు. ఎవరున్నా అంటే ఏదన్నా సో ఎవరున్నా కానీ థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూసిన తర్వాత ఆ నోట్ నుంచి మాట్లాడు నిజంగా చెప్తున్నా. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్. ఓకే, నాకు రవితేజ అన్న అంటే ఇది ఉంటే ఆయన కష్టపడ్డ విధానం సో నాకు చాలా ఇష్టం. సో నేను ఆ విధంగా సినిమా వచ్చాను, నిజంగా చాలా సాధిస్తాను. ఓపెన్ గా
పక్క అందరూ సాంగ్ అది వేరే వైఫ్ అసలు మామూలుగా లేదు అది. నేను ఒప్పుకోను. రవితేజన్ సినిమా తీయడం మానేమానండి. ఆడుకోతుంది ఆడ చంపేసుకోవడం ఏంటన్నయ్య. వెళ్ళి ఆరు ఒప్పుకున్నాం, మళ్ళీ దేవుడు డిసాస్టర్. అలా నెమ్మదిగా ఎత్తది, ఆటోలో ఒక సాంగ్ వస్తుంది, అయ్యప్ప సైలెంట్ ఉన్న వాళ్ళందరూ వైఫ్ అయిపోతారు. వైఫ్ మామూలు వైఫ్ కాదు, సూపర్ డీజే అంటే డీజే చాలా ఎక్సలెంట్ గా చూపించారు సినిమా మాత్రం. ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు పైకి రేటింగ్ ఇద్దాం అనుకుంటే అంతే పక్క మనం ఊహించే దానికన్నా ఎక్కువ చాలా అంటే చాలా బాగుంది. హీరో చూసి అటువంటిది ఇదే ఫస్ట్ టైం. టార్గెట్ చేసి పంపించాడు సినిమా ఎన్ని విధాలుగా కోట్లు అవసరం లేదు. సినిమా ప్రభుత్వ సినిమా అంటే సూపర్. టార్గెట్ చేసి పంపించారు తర్వాత మ్యూజిక్ కానీ మ్యూజిక్ కానీ ప్రతిదీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ కానీ ప్రతిదీ మ్యాప్ కానీ ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయమని ఆ రేంజ్ తీసుకెళ్ళాడు. బాగా ఇష్టమైన మల్లెపూల పాలకి మల్లెపూల పాలకి గురించి చెప్పాలంటే అది మైండ్ బ్లోయింగ్. అందరూ కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నారు. లేదు ట్రాక్ తర్వాత ఇదే కొట్టాడు రవితేజ, మాత్రం రవితేజ హిట్. క్లైమాక్స్ లో బాగా నీళ్ళు తిరిగి చాలా కెరియర్ లో బెస్ట్ మూవీ బెస్ట్ మూవీ అవుతుంది తిరిగి లేకుండా. 6 సినిమా దాకా కొట్టిన టాప్ ఫస్ట్ ఆ రేంజ్ మూవీ, దాని మించి ఈ మూవీ. నేను ఒప్పుకోను. రవితేజన్ సినిమా తీయడం మానేమానండి. ఆడుకోతుంది ఆడ చంపేసుకోవడం ఏంటన్నయ్య. వెళ్ళి ఆరు ఒప్పుకున్నాం, మళ్ళీ దేవుడు డిసాస్టర్. ఎలాగని సినిమా తీయడం మానేమానండి. మేము వేరే ఫ్రెండ్స్కి వెళ్ళిపోతాం. ఎందుకని ఆ డైరెక్టర్ తరం లేదా? ఆడియో ఫంక్షన్ చెప్పాడు నా సస్పెన్స్ వేరే ఉంటుంది, నా సస్పెన్స్ వేరే ఉంటుంది అని తెలండి. ఆడియో డైరెక్టర్ అవడం తెలండి. అమ్మ నా నెంబర్ అవ్వండి, నా కొడుకుని కొడతాను నేను వెళ్ళి. కావుతారు నా రికార్డ్ తీసుకోండి. కొడతాను డైరెక్టర్ అవడం. ఇడుముళ్ళు పేరు